సీఎం జయలలిత కోలుకోవాలంటూ తమిళనాట అంతటా ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేస్తున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు 18 రోజుల నుంచి ఆసుపత్రి గేట్ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు అమ్మ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు తాజా పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు ప్రస్తుతం నేను అపోలో హాస్పిటల్ ముందర ఉన్నాను ఇటు ఎడమ వైపు చూస్తే హాస్పిటల్ లోపలికి వెళ్ళేటువంటి మార్గం ఉంటుంది ఇక్కడ నుంచి కూడా వీఐపీలు ఆ తర్వాత డాక్టర్లు అంతా వెళ్తారు అయితే ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం చూస్తే మొత్తం నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం 18 రోజులుగా అమ్మ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభిమానులు వాళ్ళ యొక్క ఆవేదన కూడా కనిపిస్తుంది అమ్మ కోసం మేము ఇక్కడే ఉంటాము ఇక్కడి నుంచే కదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్తారు ఎందుకు అమ్మ అంటే ఇంత ప్రేమ అలాగే అమ్మకు సంబంధించి కూడా పెద్ద పెద్ద పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అమ్మ బాగుండాలని అమ్మ బయటికి రావాలని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఒకవైపు పూజలు లేదంటే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడానికి వీళ్ళంతా ఉన్నారు వేరువేరు జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా సో ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఏమీ లేకపోయినా కానీ తినడానికి ఏమీ లేకపోయినా కానీ అమ్మ కోసం ఎంత దూరం నుంచి అయినా కానీ వచ్చి ఉంటామని కూడా చెప్తున్నారు ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పెద్ద మనిషి ఎన్నా పండ్రింగ్లే ఎదుగు పండ్రింగ్ అమ్మ బాగుండాలనేసి నాగూరు దర్గాలు ప్రార్థన చేసి అమ్మకి ప్రసాదాన్ని అందరికి ఇస్తా ఉన్నారు అమ్మ చాలా బాగా నుంచి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేయాలి దానికి అన్ని మంది 7 మందులకి అన్నికి మందు చేయాలని చేస్తాం మీ అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి కానీ కేవలం అమ్మ కోసం ఇన్ని రోజులు బయట ఉండాల్సిన అవసరం ఉంది ఇంత బయట ఉండాల్సిన అవసరం ఏముంది అమ్మ లేదంటే మాకు ఏం లేదు మా అమ్మతో మాకు ప్రాణం అమ్మ లేకుండా మాకు ఒకరులే ఈ కోసం ఇది అంతా కొత్త జనాలు ఇంకే చాలా జనాలు తయారుగా ఉన్నారు దేవుడు కానీ సమ్మం దేవుడు కానీ సమ్మం అమ్మ దేవుడికి సమ్మం అమ్మ లేదంటే మేము ఎవరు లేదు ఈ తమిళనాడే లేదు అమ్మదా మనకు ముఖ్యం అమ్మదా మనకు కావాలా అమ్మదా మనకు దేవుడు అమ్మదా எங்களுக்கு வேணுங்க அம்மா இஸ் காட் கடவுள் தமிழ்நாட்டு மக்களுக்கு எல்லாருக்குமே கடவுள் அம்மா ఇది వాళ్ళ గుండెల్లో నుంచి వస్తున్నటువంటి యొక్క ప్రేమగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మ దేవత లాంటిది దేవతను బాగుండాలని పూజిస్తామని చెప్పి కూడా అంటున్నారు అయితే ఇక్కడ మరోవైపు చూడొచ్చు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఆ తర్వాత క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి కానీ ఎవరైనా కానీ వచ్చినా ఇక్కడే ఉండి అమ్మ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఉదయం కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతున్నాయి అలాగే అమ్మకు ఎలాంటి దిష్టి తగలకూడదని చెప్పి గుమ్మడికాయలు కొట్టి దీపారాధన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత ఇక్కడే అమ్మ కోలుకోవాలని చెప్పి ప్రార్థనలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా మొత్తం అపోలో ఆసుపత్రి చుట్టూ అంతా కూడా అమ్మ అభిమానులు అమ్మ భక్తులతో నిండిపోయినటువంటి సందర్భం ఎదుకు ఇవ్వలా పుడికి అమ్మ అన్నాను அம்மாவுடைய ஆளுமை திறன் அவருடைய துணிச்சல் தன்னம்பிக்கை தைரியம் மிக்க ஒரு தலைவர் அதனால் எங்களுக்கெல்லாம் அம்மா ரொம்ப பிடிக்கும் அவங்க விரைவில் குணமடைந்து வருவார்கள் என்ற நம்பிக்கையோடு நாங்கள் காத்துக்கிட்டு இருக்கோம் వెయిట్ చేస్తున్నాం ఇంకా అది ఎన్ని రోజులైనా కావచ్చు ఆవిడ వచ్చేంత వరకు బయటనే ఉంటామన్నది ఇక్కడ ఉన్నటువంటి అమ్మ అభిమానులు అనవచ్చు లేదా భక్తులు అనవచ్చు అయితే లోపలికి వెళ్తున్నటువంటి విఐపి నాయకులు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళను కేవలం అక్కడికి మాత్రమే ఉన్నారు ఇప్పుడు మనం చూడొచ్చు ప్రత్యేకంగా పూజలు చేసి తీసుకొచ్చినటువంటి దర్గా ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని అంతా కూడా ఒకరికొకరు పంచుకుంటూ అమ్మ బాగా ఉండాలని కోరుతూ వాళ్ళు ఆ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ చూడాలి దాదాపు ఇక్కడే కొద్దిమంది వాటిని ఏర్పాటు చేసుకొని భోజనాలు ఇక్కడే తెచ్చుకొని అది ఎన్ని రోజులైనా కానీ ఇక్కడే ఉంటామని కూడా చెప్తున్నారు సో ఇలా ప్రసాదానికి సంబంధించి కావచ్చు లేకపోతే పూజలకు సంబంధించి కావచ్చు తమిళనాడు మొత్తంగా ఇంకా పూజలు కొనసాగుతూనే ఉన్నాయి తమిళనాడులో 25,000 మంది జనాలు మధురై పరిసర ప్రాంతాల్లో పాల బిందెలతో అభిషేకం చేస్తూ అమ్మ బాగుండాలని కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు అయితే లోపల ఉన్న డాక్టర్లకు మాత్రమే తెలియాలి ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి హెల్త్ బులెటిన్లు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నా కానీ అమ్మ ఆరోగ్యం సంబంధించి క్షేత్రస్థాయి కార్యకర్తకు మాత్రం పూర్తిస్థాయి సమాచారం అందడంలో మాత్రం ఇంకా కొద్దిగా గందరగోళం ఉన్నమాట వాస్తవం ఇంకా మన దగ్గర ఇక్కడ వచ్చి తెలుగులో నాట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ అభిమానులుగా మారిన వాళ్ళు ఎందుకు మీకు ఇంత ప్రేమ అమ్మ వచ్చి పార్టీకి మంచి ఆమె మంచిగా అందరూ మంచి బాగా చేస్తుంది మేము గుంటూరు నుంచి వచ్చాము ఇక్కడ ఉన్నాము అమ్మ బాగున్నది ఏం పెచ్చం లేదు అందరూ వచ్చి బాగలేదు ఒళ్ళు బాగలేదు అంటారు అన్ని మొత్తం మాటలు ఎవరి మాట నమ్మద్దంటారు దేవుడి పుణ్యంలో అమ్మ బాగుంది అపోలో హాస్పిటల్లో సంతోషంగా అమ్మ బాగున్నది అందరూ ఏడుపులో దుఃఖంలో అన్నం తినకుండా భోజనం చేయకుండా అందరూ బాగా దుఃఖతులు ఉన్నారు
అమ్మ బాగా నచ్చిందిగా బాగున్నది, ఏ సంతోషం ఉన్నది. అందరూ వచ్చి గుళ్ళు కానీ దేవుళ్ళు కానీ నాగపట్నం కానీ వేలాంగ్ కానీ వేసి అమ్మ ప్రార్థించి అమ్మకి విశ్వాసాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నా. అమ్మ ఇంకా హౌ మెనీ డేస్ యూ విల్ స్టే హియర్? సో ఎదుగునా ఎంత ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడే? మీరు ఇంకా ఎన్ని రోజులు ఎక్కం నీ పర్వాలేదు యారో వంద పేషెంట్. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భక్తులు అనుకోవచ్చు, లేకపోతే అమ్మ అంటే అభిమానం అనుకోవచ్చు. why you have been waiting for Amma for so long days? ఎదుకు అవలా పుడికి ఇంగ్లీష్? we just love Amma because the Honorable Chief Minister of Tamil Nadu, Purushi Thalaivi Amma, she's an unsurpassable leader with an exceptional caliber. Why you are all waiting here? You have home and family, kids, but you are all waiting for Amma. See, correct. Our family is our Amma. We do not have any other family except our party cadre and also Amma. We do not have any other family. Our Honorable Chief Minister, Amma, does not have a family. The only family she ever has is the party cadre and all the party women especially. And even whenever she gives a public speech, she always says, "Enai vaadavekkum deivangalaagiya thaimargale." That means the women of our party are the ones who are giving me life. So like we are inducing, every second we are praying for her so that she comes back and she joins us as our leader. అమ్మ బయటకు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని చెప్పి కుటుంబం లేని అమ్మకు మా ద్వారానే ఆ కుటుంబాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అమ్మ కార్యకర్తలు కానీ అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమానులు కానీ చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. అయితే లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం వార్డు వరకు మాత్రమే తీసుకెళ్తున్నారు. ఆరోగ్యం బాగుందన్నటువంటి ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు తప్ప ఏం జరుగుతుందన్న దానిపైన మాత్రం ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళందరూ చెప్తున్నది ఒకటే మాట, అమ్మ కోలుకో. కెమెరామెన్ ప్రతాప్ రెడ్డితో దినకర్.